ఫస్ట్ ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ముఖ్యంగా సహకరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క మాటను తీయకుండా కూడా ఖచ్చితంగా వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గకుండా బ్యాలెన్స్గా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక ఎప్పుడు బట్టగాల్చి మీదేద్దామా అని చెప్పేసి ఒక ప్రతిపక్షం, హోదా లేనటువంటి ప్రతిపక్షం కూడా, సోకాల్ ప్రతిపక్షం కూడా వెహికల్తో ఎదురు చూస్తుంది అనమాట. ఏ అవకాశం దొరుకుతుందో వీళ్ళ మీద విమర్శలు చేయడానికి అని చెప్పేసి ఏ విధమైన విమర్శకు తావు లేకుండా మేము సమయంతో ఒక బ్యాలెన్స్గా ముందుకెళ్తున్నాము. దీంట్లో ఈ 3 రాజ్యసభ సీట్లలో ఇది ఎవరికి 1 year వస్తుందా, 4 years వస్తుందా, 2 years వస్తుందా అనేది అది మా ఇంటర్నల్ విషయం, మా అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది తప్ప దానికి వేరే బయట చర్చించుకునే అవసరం కూడా లేదు. అది ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ టు డిస్కస్ అవుట్ సైడ్. అంటే అది మనకు